శబరిమల ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఆ అయ్యప్పస్వామి, ఆ 18 మెట్లు, కఠినమైన దీక్ష. కాని ఈ ఆలయం వెనుక కొన్ని వందల ఏళ్లుగా దాగియున్న అసలైన పురాణగాథలు, వాటికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన రహస్యాల గురించి ఈరోజు మనం చాలా లోతుగా తెలుసుకోబోతున్నాం. అదొక అద్భుతమైన ప్రయాణం. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్టుగా విషయంలోకి వెళ్ళిపోదాం. అసలొక ఆశ్చర్యకరమైన విషయంతో మనం స్టార్ట్ చేద్దాం. లక్షలాది మంది హిందూ భక్తులు ఒక అత్యంత పవిత్రమైన హిందూ ఆలయానికి వెళ్లే ముందు దారిలో ఒక ఇస్లామిక్ మసీదును ఎందుకు దర్శించుకుంటారు? వినడానికి కాస్త వింతగా అనిపిస్తోంది కదూ. ఈ అద్భుతమైన సంప్రదాయం వెనుక ఉన్న అసలు మిస్టరీ ఏంటి? వెయిట్, దీని గురించి మనం ముందుకు వెళ్లే కొద్దీ చాలా డీటెయిల్డ్గా చర్చిద్దాం. ఆ తర్వాత మనం ఎప్పుడూ చూసేదే ఆ 41 రోజుల కఠినమైన దీక్ష. అవును, ఆ ఆలయానికి చేరుకోవాలంటే శారీరకంగా, మానసికంగా ఎంతో కఠినమైన నియమాలను ఎందుకు పాటించాలి? అసలు ఈ అసాధారణమైన మండల దీక్ష వెనక ఉన్న పరమార్థమేంటి? ఇది కేవలం మనం అనుకునే ఒక ఆచారం మాత్రమేనా, లేక దీని వెనక ఏదైనా బలమైన సైంటిఫిక్, స్పిరిచువల్ రీజన్ ఉందా? ఇకపోతే ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎక్కువగా చర్చించుకున్న ఒకే ఒక అంశం శబరిమల ఆలయ ప్రవేశ నియమాలు. అసలు ఈ నియమాలను శాసించిన ఆ ప్రాచీన గాథ ఏంటి? ఎలాంటి పక్షపాతం లేకుండా కేవలం మన మూల గ్రంథాల ఆధారంగా ఆ అసలు కదేంటో ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ ఆధునిక కాలపు ప్రశ్నలన్నిటికీ మనకు సరైన సమాధానాలు దొరకాలంటే మనం అక్షరాల కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి వెళ్లాల్సిందే. దైవిక జననం, విశ్వ సంగ్రామం, దేవతలు, రాక్షసులు, వాళ్ల మధ్య జరిగిన ఒక పెద్ద యుద్ధాన్ని మనమిక్కడ అర్థం చేసుకోవాలి. ఇదిగో ఇక్కడ జరిగిన సంఘటనలన్నీ ఒకదానికొకటి లింకైన ఒక పెద్ద చైన్ లాంటివి. ఫస్ట్, దుర్గాదేవి చేతిలో మహిషాసురుడి వధ జరుగుతుంది. దానికి రివెంజ్గా అతని చెల్లెలు మహిషి ఒక చాలా వింతైన వరాన్ని కోరుకుంటుంది. శివుడు మరియు విష్ణువు వీళ్ళిద్దరి కలయిక వల్ల పుట్టిన బిడ్డ చేతిలో మాత్రమే తనకు మరణం రావాలి అని అడుగుతుంది. ఎందుకంటే అది ఇంపాసిబుల్ అని ఆమె నమ్మకం. ఎగ్జాక్ట్గా అదే సమయంలో తన చెయ్యి ఎవరి తలమీద పెడితే వాళ్లు భస్మమైపోయేలా శివుడి దగ్గర వరం పొందిన భస్మాసురుడు విష్ణుమూర్తి వేసిన మోహిని అవతారం మాయలో పడిపోయి తనను తాను నాశనం చేసుకుంటాడు. చూసారా, ఇవన్నీ ఎంత అద్భుతంగా ముడిపడి ఉన్నాయో? ఇక్కడే మనం అత్యంత కీలకమైన పాయింట్ను క్యాచ్ చేయాలి. హరి అంటే విష్ణువు యొక్క మోహిని అవతారం, హరుడు అంటే పరమశివుడు. ఈ ఇద్దరూ అత్యున్నత దైవశక్తుల కలయికనే హరిహరసుతుడు. అవును, ఆయనే భవిష్యత్తులో మనమందరం ఆరాధించే సాక్షాత్తు ఆ అయ్యప్పస్వామి. అసాధ్యమనుకున్న ఆ మహిషీ వరం ఈ దివ్య కలయికతో పాజిబుల్ అయ్యేలా ప్రకృతి ప్లాన్ చేసింది. వెల్, దైవలోకంలో జరిగిన ఆ అద్భుతం గురించి చూశాం కదా. ఇప్పుడు డైరెక్ట్గా భూలోకానికి వద్దాం. భూలోక ప్రయాణం, పులిపాల కోసం కుట్ర. పందలం రాజ్యంలో ఈ దివ్య బాలుడి భవిష్యత్తు ఎలా మలుపు తిరిగిందో ఇప్పుడు చూద్దాం. కథలో ఒక పెద్ద ట్విస్ట్ ఇక్కడే ఉంది. దట్టమైన అడమిలో పంపానది ఒడ్డున దొరికిన ఆ బాలుణ్ణి అసలే సంతానం లేని పందళరాజు రాజశేఖరుడు ఎంతో మురిపెంగా కోటకు తీసుకెళ్లి మణికంఠ అని పేరు పెడతాడు. కాని మణికంఠ ఎదుగుతున్న కొద్దీ ఆయనలోని అద్భుత శక్తులను చూసి రాణికి భయం, తీవ్రమైన అసూయ మొదలవుతాయి. తన సొంత కొడుకు రాజు కాడేమో అన్న భయంతో ఒక దుష్ట మంత్రితో చేతులు కలిపి తనకేదో తీవ్రమైన జబ్బు వచ్చిందని, దానికి పులి పాలు మాత్రమే మందు అని ఒక భయంకరమైన కుట్ర పన్నుతుంది ఆ రాణి. ఆ సమయంలో మణికంఠ ఏమాత్రం భయపడకుండా ఒక మాట చెబుతాడు. నాన్నగారు, నేను వెళ్లి పులిపాలు తెస్తాను. ఇదొక ప్రాణాంతకమైన ట్రాప్ అని తెలిసికూడా ఆ యువరాజు ఒక్క అడుగు కూడా వెనక్కి వెయ్యలేదు. ఆ అసాధ్యమైన పనిని ఎంతో చిరునవ్వుతో స్వీకరించి ఒంటరిగా ఆ దట్టమైన ప్రమాదకరమైన అడవిలోకి బయల్దేరుతాడు. ఆ అచంచలమైన ధైర్యమే అసలైన ఇన్స్పిరేషన్ కదా. కాని మనమిక్కడ అర్థం చేసుకోవాల్సిన అసలు విషయమేంటంటే, ఈ అడవి ప్రయాణం కేవలం ఆ పులిపాల కోసం మాత్రమే కాదు. అడవిలోకి వెళ్లిన మణికంఠ అజూదా నది దగ్గర విపరీతమైన అహంకారంతో ఉన్న ఆ రాక్షసి మహిషితో భయంకరమైన యుద్ధం చేసి ఆమెను మట్టి కరిపిస్తాడు. అంటే తన అసలైన దైవిక ఉద్దేశాన్ని, తాను ఈ విశ్వాన్ని రక్షించడానికి వచ్చిన హరిహరసుతుడిని అనే ఆ బరువైన సత్యాన్ని ప్రపంచానికి తెలియజేసిన ఘట్టమిది. మహిషివధ తర్వాత కథలో ఎవ్వరూ ఊహించని ఒక పెద్ద మలుపుంది. అదే బ్రహ్మచర్య దీక్ష, దాని వెనుక ఉన్న ఆంతర్యం. ఈరోజు శబరిమల ఆలయంలో మనం చూస్తున్న చాలా నియమాలకు అసలైన రీజన్ ఈ మలుపులోనే ఉంది. అదేంటో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఆ పురాణగాథను డీకోడ్ చేయాలంటే
ముందుగా ఒక ప్రత్యేకమైన పదాన్ని మనం తెలుసుకోవాలి. అదే కన్యస్వామి. అంటే తమ జీవితంలో మొట్టమొదటిసారిగా ఈ పవిత్రమైన, కఠినమైన శబరిమల యాత్రను చేపట్టే భక్తుడు అని అర్థం. ఈ పదం కేవలం ఒక పేరు కాదండోయ్. శబరిమల హిస్టరీలో ఇదొక అత్యంత కీలకమైన కీ పాయింట్. ఎందుకో తెలుసా? మహిషి మరణంతో ఆ రాక్షసికి ఉన్న శాపం తొలగిపోయి ఆమె మాలికాపురత్తమ్మ అనే ఒక అందమైన స్త్రీగా మారుతుంది. అంతేకాదు, ఆమె అయ్యప్పను పెళ్లి చేసుకోవాలని అడుగుతుంది. అప్పుడు అయ్యప్పస్వామి ఎంతో స్పష్టంగా ఒక మాట చెబుతారు. ఏ రోజైతే నా దర్శనానికి ఈ కొత్త భక్తులు అంటే ఆ కన్యస్వాములు రావడం ఆగిపోతుందో, నా పూజలు ఆగిపోతాయో, ఖచ్చితంగా ఆ రోజే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని ఆయనొక శాశ్వతమైన షరతును ఆమె ముందు ఉంచుతాడు. సో ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏమిటంటే 10 నుండి 50 ఏళ్ల వయసున్న స్త్రీలకున్న ప్రవేశ నియమాలు కేవలం ఈ ప్రాచీన పురాణ కథా నేపథ్యం నుంచి వచ్చినవి మాత్రమే. అయ్యప్పస్వామి పాటించే ఆ కఠినమైన బ్రహ్మచర్య దీక్ష పట్ల ఉన్న గౌరవం మరియు ఆయన కోసం ఇంకా శాశ్వతంగా ఎదురుచూస్తున్న ఆ మాలికాపురత్తమ్మ నిరీక్షణకు ప్రతీకగా ఈ ఆచారం అమల్లో ఉంది. మన మూల గ్రంథాలు ఈ విషయాన్ని ఎంతో స్పష్టంగా మనకు చెప్తున్నాయి. ఇందులో ఇంకే ఉద్దేశం లేదు. పురాణాల పునాదిని చాలా చక్కగా అర్థం చేసుకున్నాం కదా. ఇక తర్వాతి విభాగం 41 రోజుల దీక్ష, ఆత్మశుద్ధి మార్గం. అసలు అయ్యప్ప దర్శనానికి వెళ్లే ముందు భక్తుల్లో కలగాల్సిన ఆ లోతైన ఆధ్యాత్మిక మార్పులేంటో ఇప్పుడు చూద్దాం. ఒక సాధారణ మనిషిని ఇది ఎంతలా మారుస్తుందంటే, ఈ 41 రోజుల దీక్ష అనేది కేవలం మెడలో దండ వేసుకుని అడవిలో నడవడం కాదు. ఇదొక ప్రాసెస్. మాలధారణ చేయడం, కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవడం, కఠిన బ్రహ్మచర్యం పాటించడం, అన్నిటికీ మించి ఎవర్ని పలకరించినా వాళ్ళని దైవంగా భావించి స్వామి అని పిలవడం, ఇవన్నీ గమనిస్తే మనిషిలోని అహంకారాన్ని, కోపాన్ని పూర్తిగా రూపుమాపే ఒక అద్భుతమైన ప్రక్షాళన ప్రక్రియ ఇది. మనిషి ఆత్మను శుద్ధి చేసి ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్లే సైంటిఫిక్ అప్రోచ్ అని కూడా చెప్పొచ్చు. ఇంత కఠినమైన ఆధ్యాత్మిక ప్రయాణం ఫైనల్గా మకరవిళక్కు ఉత్సవంతో తన పీక్ స్టేజ్కు చేరుకుంటుంది. మకర సంక్రాంతి రోజున జరిగే ఈ వేడుకకు ఇంకో పెద్ద స్పెషాలిటీ కూడా ఉంది. త్రేతాయుగానికి చెందిన శ్రీరాముడు అయ్యప్పస్వామిని కలిసిన పవిత్రమైన ఘట్టాన్ని కూడా ఈరోజు స్మరించుకుంటారు. అస్సలు ఊహించలేం కదా. 2 యుగాలకు చెందిన దివ్య శక్తుల కలయిక ఇది. అందుకే ఈ యాత్రకు అంత ప్రాముఖ్యత ఉంది. అయితే ఆ పవిత్రమైన 18 మెట్లు ఎక్కే ముందు మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్న ఆ అద్భుతమైన పజిల్ను ఇప్పుడు సాల్వ్ చేయాల్సింది. వావర్ మసీద్ మత సామరస్య ప్రతీక. శబరిమలకు దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఎరుమేలి అనే ప్రాంతంలో ఒక మసీదుంటుంది. అది వావర్ అనే ఒక సూఫీ సంతుడికి చెందినది. విశేషమేంటంటే ఆయన అయ్యప్పస్వామికి పరమభక్తుడు. గడిచిన 500 ఏళ్లుగా భక్తులు ఈ మసీదు చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాటే తమ యాత్రను ముందుకు సాగిస్తున్నారు. నిజమైన భక్తికి, స్వచ్ఛమైన మనసుకు మతం అస్సలు అడ్డురాదు అనడానికి ఇంతకంటే పెద్ద సజీవ సాక్ష్యం ఏముంటుంది చెప్పండి. ఇప్పుడు ఈ విశ్లేషణను ముగించే ముందు మనల్ని మనం ఒక ఆలోచింపజేసే ప్రశ్న అడుగుదాం. ఎంతో కఠినమైన నియమాలుండే ఒక హిందూ యాత్రలో ఒక ఇస్లామిక్ మసీదుకు ఉన్న ఈ 500 ఏళ్ల బంధం మత సామరస్యం గురించి మనకున్న మోడర్న్ ఆలోచనలను ఎలా మారుస్తోంది? ఎన్నో అద్భుతమైన పురాణ కథలు, మనిషిని మార్చేసే క్రమశిక్షణ, మతాలకు అతీతమైన ఒక బ్యూటిఫుల్ ఎమోషన్, ఇవన్నీ కలిస్తేనే శబరిమల. ఈ మూల గ్రంథాల నుంచి మనం ఎన్నో ఆసక్తికరమైన విషయాలు నేర్చుకున్నాం కదా. దీని గురించి మరింత లోతుగా ఆలోచిద్దాం, అన్వేషిద్దాం. మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్లీ కలుద్దాం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. దయచేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్